నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజహితం ఆరోగ్యమే మహాభాగ్యం అని నానుడి పరిష్కరించుకుంటే ప్రతి సంవత్సరం కానీ ప్రతి 6 నెలలకు ఒకసారి బీపీలు షుగర్లు కంటి చూపులు కానీ చెక్ చేయించుకోవడం ఒక మంచి పద్ధతి. కానీ ఇలాంటి వారి కోసం ఉచితంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలకుర్తి నియోజకవర్గము మాడుగుల మండలం ఆర్కపల్లి గ్రామం నందు మరి సుద్దపల్లి సర్పంచి గ్రామ సర్పంచి వై వెంకటేశ్వర గౌడ్ గారి బర్త్డే పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇక్కడికి ప్రెసిడెంట్ జులూరు రమేష్ ఎంజేఎఫ్, సెక్రటరీ వి వెంకటస్వామి ఎంజేఎఫ్, ట్రెజరర్ బి వెంకటేష్ ఎంజేఎఫ్ వారు ఇక్కడికి వచ్చేసి మరి ఆర్కపల్లి గ్రామంలో మరి ఆర్కపల్లి సర్పంచి ఏర్పుల జంగయ్య గారు, అలాగే చూసినట్టయితే బీజేపీ పార్టీ సంబంధించినటువంటి దండు శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మరి సిరిసవాడ శ్రీనివాస్ గారు, అలాగే చూసినట్టయితే మరి అందరు గ్రామ ప్రజలు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి హెల్త్ చెకప్ చేసుకుంటారు. గత వారం రోజుల నుంచి కూడా మరి ఆర్కపల్లి గ్రామంలో ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి దాని గురించి కూడా భారీగా ప్రచారం చేయడం వల్ల ఈ చాలామంది కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క హెల్త్ క్యాంప్ మనం
గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో జనరల్ హెల్త్, ఐ ప్రాబ్లమ్స్, డెంటల్ ప్రాబ్లమ్స్, ఆ తర్వాత డయాబెటిక్, ఇవన్నీ లయన్స్ క్లబ్ ఆమన్గల్ ఆధ్వర్యంలో క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మేము లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ నుంచి ప్రతి సంవత్సరము ఒక 7-8 మెగా హెల్త్ క్యాంప్స్ పెడుతుంటాము. దాంతోపాటుగా ఐ క్యాంప్స్ అంటేనో ప్రతి నెల 2 క్యాంప్స్ మేము ఆర్గనైజ్ చేసి ఒక 60-70 మంది పేషెంట్లను మేము ఆపరేషన్ కోసము రామరెడ్డి లయన్స్ హాస్పిటల్కి పంపడం జరుగుతుంది. దీంతో పాటుగా మొక్కలు నాటడము, ఆ తర్వాత పేద విద్యార్థులకు డబ్బులు పంపిణీ చేయడము, ఎవరైనా బీద విద్యార్థులు చదువుకోవడానికి అవసరం ఉన్న వాళ్ళకు, ఆ తర్వాత ఎక్కువగా వెటర్నరీ క్యాంప్స్, ఆ తర్వాత స్కూళ్ళల్లో వాటర్ ట్యాంక్స్, మామూలుగా ఎక్కడ కూడా ఇంతకుముందు మేము చాలా వాటర్ ట్యాంక్స్ ఇవ్వడం జరిగింది. బస్ షెల్టర్స్ కూడా చాలా ప్రతి గ్రామాల్లో బస్ షెల్టర్స్ కూడా లయన్స్ ఆమన్గల్ ఏరియాలో, కల్వకుర్తి ఏరియాలో మేము బస్ షెల్టర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పర్మనెంట్ ప్రాజెక్ట్ అంటే మాది రామరెడ్డి లయన్స్ ఐ హాస్పిటల్, ఆ తర్వాత కర్తాల్లో కూడా మా లయన్స్ ఐ హాస్పిటల్ ఉంది. మరియు దాంతోపాటు డయాబెటిక్ డిటెక్షన్ కూడా కల్వకుర్తిలో మేము ఒకటి ఏర్పాటు చేశాము. ఈ విధంగా ప్రతి సంవత్సరము ఇంకొకటి దీనికంటే ముఖ్యంగా ఈ బ్లడ్ డొనేషన్ అనేది మేము తప్పకుండా ప్రతి సంవత్సరము ఒక 500 నుంచి 600 సాచెట్స్ కలెక్ట్ చేస్తాము. ఒక 5-6 క్యాంపులు పెట్టి మళ్ళీ అవసరం ఉన్న వారికి మేము మా బ్లడ్ బ్యాంక్ బాంజీ కేర్ బ్లడ్ బ్యాంక్ లయన్స్ బాంజీ కేర్ బ్లడ్ బ్యాంక్ ఉంది. అక్కడ నుంచి అవసరం ఉన్న వారికి కూడా మేము బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతిసారి ఎక్కువగా ఐ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మరి ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాము. దీంతో పాటుగా ఎక్కువగా ఐ డొనేషన్ అవేర్నెస్ అంటే మరి కంటి గురించి కూడా ఎక్కువగా మరి చాలామంది అందులు ఉన్నారు. మరి మన దగ్గర ఎంతోమంది ప్రతిరోజు జర్నల్గా అంటే ఏదో చనిపోవడం అది జరుగుతుంది. మరి వాళ్ళంతా కూడా చనిపోయిన తర్వాత ఇది అంటే మిగతావి కొన్ని ఇప్పుడు బ్లడ్ డొనేషన్ అంటే మనం బతికున్నప్పుడే మనం ఉన్నప్పుడే మన బ్లడ్ను మనం డొనేట్ చేయాలి. కానీ ఈ ఐ మాత్రము తప్పకుండా చనిపోయిన తర్వాతనే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిని మనం పూడ్చడమో కాల్చడమో చేయడం జరుగుతుంది. మరి ఒక బూడిద కావడమో లేకుంటే మట్టిలో కలిసిపోతాము. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆ మట్టిలో కలిసిపోయే ఆ కంటిని ఒక దానం చేస్తే ఒకరు కంటి దానం చేస్తే ఒక 2 అందులకు మనం వెలుగునిచ్చిన వారం అవుతాము. దీన్ని కూడా మేము లయన్స్ క్లబ్కి వెళ్ళి ఎక్కువగా అవేర్నెస్ చేయడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ నుండి 36 సంవత్సరాల నుండి రూరల్ ఏరియాల్లో హెల్త్ క్యాంప్స్లు, వాటర్ ట్యాంకులు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నాం ప్రతి ఒక్కరి ఊళ్ళో. ఇలాంటి క్యాంపులు ఈరోజు ముఖ్యంగా మా సెకండ్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర బర్త్డే సందర్భంగా ఇక్కడ ఈ ఊళ్ళో క్యాంప్ ఏర్పాటు చేసినందుకు ఊరి వాళ్లకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు ఈ స్కూల్లో కూడా మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్కి వెళ్ళి ఒక వాటర్ ట్యాంకును కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలంతా భోజనం చేసిన తర్వాత వాళ్ళు సేఫ్ డ్రింక్ వాటర్ తాగడానికి గురించి మేము సింటెక్స్ వాటర్ ట్యాంక్ను కూడా మేము ఇక్కడ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ తరఫున డొనేట్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క క్యాంపును ఆర్గనైజ్ చేసినటువంటి మా వైస్ ప్రెసిడెంట్ సుద్దపల్లి సర్పంచ్ గారు అయినటువంటి వెంకటేశ్వర్లు గౌడ్ గారు, మరియు సర్పంచ్ జంగయ్య గారు, ఎంపీటీసీ గారు మరియు ఈ గ్రామ ప్రజలందరికీ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆర్కపల్లి గ్రామ పంచాయతీలో ఈ మెగా హెల్త్ క్యాంపు ఈరోజు నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం మన సుద్దపల్లి వెంకటేశ్వర్లన్న గారు సర్పంచ్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఈ మెగా హెల్త్ క్యాంపు ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ హెల్త్ క్యాంపుకు అందరు ఇక్కడ ఉన్న ఎంపీటీసీ గారు, ఈ లయన్స్ క్లబ్ ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు అందరికీ, గ్రామ ప్రజలకు, ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లకు, డాక్టర్స్కు వాళ్ళందరికీ నా అభినందనలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ మెగా హెల్త్ క్యాంపు లయన్స్ క్లబ్ ఈ లయన్స్ క్లబ్ వాళ్ళకు నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. దాదాపు ఒక 25 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి నేను లయన్స్ క్లబ్ వాళ్ళతో పాటు బాగా ఒక ఫ్రెండ్లీగా ఉండేవాడిని కల్వకుర్తి లయన్స్ క్లబ్ వాళ్ళతో. ఒక 25 ఇయర్స్ బ్యాక్ నుండి నాకు కల్వకుర్తికి వెళ్ళి లయన్స్ క్లబ్ అటాచ్ అయింది. అక్కడ నుంచి ఈ ఆమన్గల్కి సంబంధించిన ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు, ఈ అసోసియేషన్ వాళ్ళు మొత్తం
ఒక బ్లడ్ డొనేషన్ కానీ ఏది చేసినా నేను ఒకసారి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఇది మన అన్న వెంకటేశ్వరుడు గారే ఆ రోజు మాడుగుల మండలంలో పెట్టిండు ఫంక్షన్ హాల్, వాసవి ఫంక్షన్ హాల్లో. అక్కడ బ్లడ్ నేను కూడా డొనేట్ చేయడం జరిగింది. ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు ఈ హెల్త్ క్యాంప్ పెట్టడం వల్ల డెంటల్ కానీ అవి కానీ మామూలుగా పేద ప్రజలకైతే చాలా 100% యూజ్ అవుతుంది. ఇలాంటి మెగా హెల్త్ క్యాంప్ ఈ లయన్స్ క్లబ్ వారు నా గ్రామ పంచాయతీలో పెట్టడం అది నా అదృష్టంగా భావించి వాళ్ళకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి హెల్త్ క్యాంపులు ఏది ఉన్నా సరే మనం ఏదన్నా అడిగినా కానీ ఏదన్నా హెల్త్కి సంబంధించింది ఐకి సంబంధించింది ఏది ఉన్నా కానీ స్పందించి ఆర్కపల్లి మీద స్పెషల్ ఫోకస్ పెట్టడానికి కారణం మన అన్న వెంకటేశ్వర్లు గారు. అతనికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. లయన్స్ క్లబ్ ఆమన్గల్ యొక్క సోషల్ కమ్యూనిటీ సర్వీసెస్ పార్ట్లో హెల్త్ క్యాంప్స్, మెగా హెల్త్ క్యాంప్స్ అన్నవి కండక్ట్ చేయడం జరుగుతుంటుంది. అలాగే ఐ క్యాంప్స్ పెట్టడం జరుగుతుంటుంది. ఆ క్యాట్రాక్ట్ సర్జరీస్ కొరకు అని చెప్పేసి పేషెంట్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేయడం జరుగుతుంటుంది. ఈ క్యాంపులు పెట్టినప్పుడల్లా కొంతమందికి అంటే ఎవరైతే హాస్పిటల్కి రీచ్ కాలేకనో లేకపోతే ఏదైనా కారణంతో ఉన్నట్టయితే వాళ్ళకు కొంత బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఇక్కడ బ్లడ్ ప్రెషర్కి కానీ లేకుంటే షుగర్కి కానీ వేరే ఇంకేదైనా జబ్బులు ఉన్నట్టయితే వాళ్ళకు ట్రీట్మెంట్ జరిగి ఎర్లీగా వాళ్ళని అంటే తొందరగా ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే రికగ్నైజ్ చేసి పెద్ద హాస్పిటల్కి పంపించడం కానీ జరుగుతుంది. దీంట్లో ఏంటని చెప్పంటే స్పెషలిస్ట్గా మన దామోదర్ రెడ్డి గారు, తర్వాత కృష్ణ, మన వెంకటరెడ్డి గారు, అలాగే నేను అంటే మహేశ్వర్ రెడ్డి, నేను ఈఎన్టీ స్పెషలిస్ట్గా ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో ఈ మన కమ్యూనిటీలో హెల్ప్ చేయడానికి అని చెప్పేసి ఏవైతే ఆమన్గల్ లయన్స్ క్లబ్ ప్రతి సంవత్సరము కనీసంగా ఏందని చెప్పంటే ఒక 5 మెగా హెల్త్ క్యాంప్స్ అని చెప్పడం జరుగుతుంటుంది. ఇంకా మామూలు చిన్న క్యాంప్స్లో అయితేనేమో 10-12 దాకా జరగడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ క్యాంప్స్లో జరిగే క్యాంప్స్లోకి వచ్చిన వాళ్ళకి అందరికి కూడా ఏందని చెప్పంటే వైటమిన్ సిరప్స్ కానీ, అవసరం ఉన్న బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్స్, డయాబెటిక్ టాబ్లెట్స్, ఇంకా స్కిన్ చిన్నపిల్లలకైతే స్కిన్ డిసీజెస్ ఏమైనా ఉన్నట్టయితే ఆ మందులు, వాళ్ళ హెల్త్ గురించి అని చెప్పేసి అన్ని మెడిసిన్స్ ఇచ్చి పోవడం జరుగుతూ ఉంటుంది. ఈ క్యాంపుకు దరిదాపు ఏందని చెప్పంటే 250 మంది దాకా ఇప్పటిదాకా అటెండ్ అయినట్టున్నారు. ఇంకా ఎవరైనా వస్తున్నట్టయితే కూడా చూడడం జరుగుతుంటుంది. దీన్ని ప్రస్తుతానికి స్పాన్సర్ చేసింది వెంకటేశ్వర గౌడ్ గారు. అంటే ఆయన తన విలేజ్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ క్యాంపు పెట్టడం జరుగుతుంది. సుద్దపల్లిలో నిర్వహించినటువంటి హెల్త్ క్యాంపు మన సుద్దపల్లి వెంకటేశ్వర్లు అన్న గారికి, అదేవిధంగా ఆమన్గల్ లయన్స్ క్లబ్ మెంబర్స్ లయన్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి హెల్త్ క్యాంపులు మన సుద్దపల్లి అన్న ఆధ్వర్యంలో మండలంలో దాదాపుగా అన్ని ఆయన కృషి వల్ల ఎన్నో కొంత అందరికీ చేయాలని కూడా కోరుకుంటూ, అదేవిధంగా బ్లడ్ క్యాంపు కూడా ఒకటి బ్లడ్ డొనేటెడ్ కూడా ఆర్కపల్లి కానీ మేము సహకరిస్తాము. కొంచెం ఎట్లాంటిది పెట్టి మా ఊరికి ఫర్దర్గా ఏదన్నా బ్లడ్ అవసరం ఉన్నా కానీ మీ లయన్స్ క్లబ్ ద్వారా మాకు ఉచితంగా దొరుకుతుంది. అప్పుడు కార్డ్స్ ఇస్తారు కాబట్టి అదొకటి కూడా మీరు చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఈ ట్యాంకు ఇంకా ఇట్లాంటిది ఇదంతా పెట్టినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సుద్దపల్లి వెంకటేష్ అన్న గారికి సర్పంచ్ మన పుట్టినరోజు శుభాకాంక్షలు అందరి సమక్షంలో. వాళ్ళు ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకొని నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఆర్కపల్లి గ్రామంలో సుద్దపల్లి వెంకటేశ్వర్ గారు అన్న యొక్క జన్మదిన సందర్భంగా వారి చొరవతోటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ గారు ఈ యొక్క మెగా హెల్త్ క్యాంప్ పెట్టడం, మన ఊరిలో ఉన్నటువంటి ఆర్కపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని దాదాపు ఇంత పెద్ద క్యాంపు మన ఊరిలో జరగడం, ఆ పెట్టించిన లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము కూడా ఈ హెల్త్ క్లబ్కు ఆమన్గల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినప్పుడు దాదాపు అన్నగారి పిలుపు మేరకు నా తరపుకెళ్ళి 20 మందిని పోయి అక్కడ బ్లడ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామ ప్రజలందరూ కూడా చెప్పినట్టు మళ్ళీ మీకు బ్లడ్ ఇవ్వనిక
అదేదైతే బ్లడ్ క్యాంప్ ఇక్కడ పెడతారో మేము కూడా దాదాపు 150 మందిని గ్యాదర్ చేసి ఇక్కడ ఆ క్యాంపు కూడా ఏర్పాటుకు మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మేమందరం దానికి కూడా సహకరిస్తామని తెలియజేస్తూ, ఇలాంటి క్యాంపులు మరి ఎన్నో పెట్టి మీ యొక్క లయన్స్ క్లబ్బు ఏ విధంగా ముందుకు పోతుందో మేము చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తూనే ఉన్నాం. అంచెలంచెలుగా ఈ యొక్క క్యాంపులు పెట్టుకుంటూ పేద ప్రజల యొక్క మనోభావాలను కూడా ఎక్కడ కూడా మీరు కించపరచకుండా పేదలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మీ అందరికీ మా గ్రామం తరపుకెళ్ళి, గ్రామ యువకుల తరపుకెళ్ళి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని అన్నగారు జన్మదిన సందర్భంగా పెట్టుకోవడం చాలా సంతోషకరం. మరి అన్నగారు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు మరి ఎన్నో జరుపుకోవాలని సుద్దపల్లి వెంకటేశ్వర అన్నగారు మరి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు లయన్స్ క్లబ్ మెంబర్స్ వి సర్వ్, వాళ్ళ యొక్క స్లోగనే వి సర్వ్, ఎంతసేపు ఉన్న సామాజిక సేవ. ఇలాంటి సేవలు ఈ యొక్క మండలంలో మరెన్నో గ్రామాల్లో పెట్టాలని కోరుకుంటూ, అదేవిధంగా మా గ్రామ పెద్దలకి, లయన్స్ క్లబ్ మెంబర్కి అందరికీ ఈ క్యాంప్ పెట్టినందుకు వెంకటేష్ అన్న జన్మదిన శుభ సందర్భంగా అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వీళ్ళు ఎక్కడైతే విపత్తులు వచ్చినప్పుడు కానీ ఇలా ఈ యొక్క లయన్స్ క్లబ్ అనేది 203 దేశాలలో 14 లక్షల మెంబర్స్, ఒక్క నెంబర్తో స్టార్ట్ అయింది. ఇలా 14 లక్షల మెంబర్ తోటి ఇలా ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఇంకెంతో మందితోటి సభ్యులు ఏర్పడి ఈ బలోపేతం చేసి ఎంతోమంది పేద ప్రజలకు, ఇలా తెలియని జనాలకు అవేర్నెస్ చేయాల్సిన విషయం గిట్లా మన మీద గిట్లా ఉంటుంది. ఎందుకనంటే ఆర్ఎంపీ డాక్టర్ల కాడికి పోతారు, వాళ్ళు ఎలాంటి నైపుణ్యత లేని డాక్టర్లు ఉంటారు, వాళ్ళకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చి వాళ్ళ కిడ్నీలు అన్నీ ఖరాబ్ అవుతాయి. రానున్న జనరేషన్లో వాళ్ళ 50 ఏళ్ళకి వాళ్ళ జీవితం లైఫ్ స్పాన్ అయిపోతుంటుంది. కాబట్టి ఇలాంటి క్యాంపుల ద్వారా వచ్చినప్పుడు గ్రామ ప్రజలంతా కానీ అందరూ మనం ఇంట్లో ఉన్న పిల్లలకి ఇట్లా తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళని మోటివేషన్ చేసి ఇలాంటి క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి క్యాంపులు అన్నగారు ఈ యొక్క మండలంలో ఇంకెన్నో పెట్టి ఈ యొక్క పేద ప్రజలకి అన్నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాడు. కాబట్టి అన్నెమ్మటి మేము గిట్లా ఎల్లవేళలా సహకరిస్తూ బ్లడ్ క్యాంప్ గిట్లా మేము సహకరిస్తామన్నా. కాబట్టి ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేసినందుకు అన్నగారికి శుభాభినందనలు చేస్తున్నా. థ్యాంక్ యూ అన్నగారు. ఈరోజు మా ఫ్రెండ్ వెంకటేష్ అన్న ఎన్నో సంవత్సరం ఇది 54 అంటే ఇంకో 46 సంవత్సరాలు ఇట్లే చేసుకోవాలి, అంటే 100 సంవత్సరాలు అయితే. అందువల్ల ఆయన పిలుపు మేరకు లయన్స్ క్లబ్ మెంబర్ అయిన ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. ఎంతమంది మాట్లాడి ఏం చేసినా లయన్స్ క్లబ్ ఉద్దేశం ఏంటంటే, ఎక్కడో అమెరికాలో పుట్టింది ఇది, మెల్విన్ జోన్స్ అంటే స్థాపించిండు. అన్న మీ పేరు ఏం పేరేంటి? రామకృష్ణ చాలా చక్కగా చెప్పిండు. ఇంకా కొన్ని విషయాలు నేను చెప్పేది ఏంటంటే, ఇందులో సేవాభావము, తర్వాత ఇంకోటి ఏంటంటే కులమతాలకు అతీతంగా, దేశాలకు, ప్రాంతాలకు, ఖండాలకు అతీతంగా ఈ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇవన్నీ వివిధ దేశాలు ప్రపంచ విశ్వవ్యాప్తంగా ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే పేద ప్రజలకు సేవ చేయాలని, వివిధ వ్యాధులతో వివిధ రోగాలతో బాధపడుతున్నటువంటి మరి చేతగాని బీద ప్రజలు ఉన్నారో వాళ్ళకి సర్వీస్ చేయాలని ఒకటి. తర్వాత అందుట్లో కూడా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఐ డొనేట్ చేయమన్నారు ఒకరు, మా మహేష్ రెడ్డి సాబ్. ఐ డొనేట్ ఏంటంటే కంటి దానం, ఎందుకంటే బ్రతికున్నప్పుడు ఇచ్చేది కాదు, అది చనిపోయిన తర్వాత కొంచెం దానికి సంబంధించినటువంటిది అక్కడ ఆపరేషన్ చేసి తీస్తారు. అయితే ఏమైందంటే చనిపోయిన మనిషి మళ్ళీ పుట్టడం అన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు నేను చనిపోయినా, నేను నేత్రదానం చేసినా, కంటిదానం చేసినా, నా చూపు, నా కన్ను ఇంకొకరు పెడతారన్నమాట. ఎవరికి గుడ్డోళ్ళకి పెడతారు, రాళ్ళకి గుడ్డి అదే కళ్ళు కనిపించడం పెడతారు. మళ్ళీ నేను వాళ్ళ లోపలికి వెళ్ళి మళ్ళీ ప్రపంచాన్ని చూసుకుంటున్నటువంటి అవకాశం దొరుకుతుంది. ఇది కంటి పరీక్షలకు ఉన్నటువంటి కంటి దానం. అంటే నేను నా గుడ్డు తీసుకపోయి వాళ్ళకి పెడతారు. కాబట్టి మళ్ళీ నేను చనిపోయినా నేను బ్రతికి మళ్ళీ లోకాన్ని వాళ్ళ ద్వారా చూసుకుంటూ ఉంటాననేది అందులో కంటిదానం అనేది, నేత్రదానం అనేది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మిత్రుడు మా చైర్మన్ సాబ్ చెప్పినాడు, ఏది రక్తదానం అని. మీరు ఒకటే గ్రహించుకోండి, వర్షాకాలంలో మురుగునీరు ఉంటుంది. ఆ మురుగునీరు కొట్టుకపోతే మళ్ళీ కొత్త నీరు మళ్ళీ ఏ విధంగా ఆ గుంతలకు, ఆ ప్లాట్లకు వస్తుందో, మనము రక్తదానం చేస్తే కూడా పాత నీరు పోయి కొత్త నీరు ఎట్లా వచ్చినట్టుంటుందో ఈ రక్తం పోయి ఆ రక్తం మళ్ళీ శుద్ధి చేసుకొని మన లోపలికి వస్తుంది. కాబట్టి అప్పుడు అలర్ట్గా, యాక్టివ్గా, సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది. ఈ లయన్స్ క్లబ్ సేవలకు ఇవాళ నేను వెంకటేశ్వర ఇంత బాగా చేస్తాను అనుకోలేదు. ఎప్పుడు చూసినా వెంకటేశ్వర లయన్స్ క్లబ్ మీటింగ్ వచ్చిందంటే ఆయన ఫోటో కనబడుతుంది. ఇక నేను చూసి ఊకే మనకు బేజారు. ఆయన కొరకు ఇప్పుడు ఎట్లుంటుందంటే సేవాభావం ఉన్న వరకు ప్రచారం అక్కర్లేదు, మంచి పని చేసినందుకు ప్రచారం అక్కర్లేదు. ఆటోమేటిక్గా అది గుర్తింపు వస్తుంది. సర్వీస్ చేసినా కొద్దీ మాకు ఒక సంతృప్తి అనేది మిగులుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి
మా వెంకటేష్కు సుద్దపల్లి వెంకటేష్ మీ వెంకటేష్ మళ్ళీ మొదటి నుంచి మా వెంకటేష్ సార్ మేమంతా కలిసి తిరిగినాం కాబట్టి ఆయనకు మళ్ళీ ఇంకొక 46 అంటే 100 సంవత్సరాల వరకు ఇంకా ఇలాంటి జన్మదినాలు చేసుకోవాలి. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మాకు ఆ జంగయ్య సార్ కూడా పాత పరిచయం ఇట్లకెళ్ళి చాలామంది పరిచయం, మీ వెంకటరెడ్డి పోలీస్ పటేల్ తర్వాత ఇక జంగన్న కూడా పరిచయమే, కానీ అంత బాగా లేదు అనుకో కానీ పరిచయం అన్నమాట. కాబట్టి మీరు మహేష్ అంటారా మీ పేరు సార్? అరే మాకు తెలిసినప్పటి కూడా మర్చిపోయిందని మళ్ళీ ఏం చేస్తున్నావు అంటే నువ్వు మళ్ళీ ఇది చాలా బాగా మాట్లాడు. ఇదే ఊరా మీది? ఇదే ఊరా? ఈ ఊరేనా? యూఆర్ సన్ ఆఫ్ ఎవరు లక్ష్మాజీ? అది కథ. చాలా చక్కగా మాట్లాడినారు. మీరు తొందరగా మీరు లయన్స్ క్లబ్ తీసుకోండి. మా బరువు కూడా కొంచెం మీరు తీసుకుంటే ఏమంటే ఇంకా మేజర్ యాక్ట్ ఇంకో 4 రోజులు ఎక్కువ పనిచేయగలుగుతారు. కాబట్టి చాలా చక్కగా మాట్లాడినారు, సంతోషం. మళ్ళీ ఒకసారి మీకు అందరికీ ఈ ఆర్కబెల్లి ప్రజలకు నాకు ఎప్పుడు 40 ఏళ్ళ పరిచయం. ఈ ఊరంతా ఇక్కడ కండక్ట్ చేసిన కొంతకాలం నేను 78, 80లో అట్లా వీళ్ళందరూ జంగేసేటప్పుడు పరిచయమే. వీళ్ళంతా అంటే బాగా పరిచయం. అందుకొరకు ఏంటంటే ఊరు చూద్దామని, మా వెంకటేశ్వర చూద్దామని, వెంకటేష్ బర్త్డే మరి విషయం చెప్దామని వచ్చారు. కాబట్టి మళ్ళీ V3 వాళ్ళకు ఇక్కడ మీడియా ఎవరైతే వచ్చినారో మా పాష మరి వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము కూడా మీకు తప్పకుండా సహకరిస్తామని మా లయన్స్ క్లబ్కి వెళ్ళి ఈ అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలతో పాటు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారని మేము ఎదురు చూస్తాం. అంతే. లయన్స్ క్లబ్ ఆమన్గల్ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్కపల్లి గ్రామ పంచాయతీలో ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, సింగిల్ విండో డైరెక్టర్ గారు, మాజీ సర్పంచ్ గారు, శ్రీనివాస్ గారు, రామకిషన్ గారు, మా యొక్క లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి గ్రామ పెద్దలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆర్కపల్లి ప్రజలు వచ్చి వైద్య శిబిరానికి వచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమానికి విచ్చేసి మన డాక్టర్ బృందం కూడా వాళ్ళకు సేవలు చేయడం జరుగుతుంది. అందుకు అదే రోజు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కూడా అందరూ నన్ను దీవించినందుకు కూడా మా లయన్స్ క్లబ్ సభ్యులకు, ఆర్కపల్లి ప్రజానికానికి, మా సుద్దపల్లి ప్రజానికానికి, మాడుగుల మండల గ్రామ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.